మీకు తెలుసా? ఒక కిలో తేనె తయారీకి తేనెటీగలు భూమి చుట్టూ 4 సార్లు తిరిగినంత దూరం ప్రయాణించి 4 మిలియన్ల పువ్వులను సందర్శించాలి. అలాగే ప్రకృతి వరప్రసాదంలో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోను కానిది బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో. స్వచ్ఛమైన తేనె ఆరోగ్యం ప్రధాని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా వాడే వాటిల్లో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు అడవుల్లో మాత్రమే లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో, అది కూడా ఇల్లు పెరడులో కూడా తయారవుతుంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనె పట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతుంది. ఇక అడవుల్లో లభించేది కాదు సంగతి సరే. ఇప్పటికీ సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరికొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగవుతుందేమో అని భయం కూడా ఉంది. అయితే 8,000 సంవత్సరాల నాటివి చారిత్రగా నిర్ధారించారు కూడా. నిజానికి తేనెటీగ జీవిత చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్త్రజ్ఞుడు యూబర్కు దక్కుతుంది. 200 సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడి అయినప్పటికీ భారీ సహకారాల సాయంతో ఈ రాణి ఈగ తన గూడును చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? తేనె పట్టుపై ఉన్న రంధ్రాల సైజును చూసి కూలి మగ ఈగలు ఎలా వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో హ్యూబర్క్ వివరంగా తెలియజేశారు. అయితే తేనెటీగలు అనేవి ఒక రకమైన తుమ్మెదలు. ఆర్థిక పరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదక కీటకాలు. ఇవి పూల నుండి మకరందాన్ని సేకరించి తేనెపట్టులో ఉంచి తేనెగా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తికి కూడా తేనెపట్టును ఏర్పరచుకుంటాయి. తేనెటీగల సహాని వేషం సాధారణంగా ఒక రాతికి గాని, ఒక చెట్టుకి గాని, ఒక కమ్మకు గాని నిర్మిస్తాయి. దాదాపు 50,000 తేనెటీగలుంటాయి. ఒక్కో తేనె పట్టులోని మైనంతో చేసిన సజ్జు జాకరపు కక్షం అనేకము ఉంటాయి. ఇవి 2 రకాలు. ఒకటి తేనెను పొప్పొడి రేణువులు నిల్వ ఉంచేవి, 2 పిండ సంరక్షణ. అయితే ప్రతి తేనెగూడులో సాధారణంగా ఒక రాణి తేనెగ మాత్రం ఉంటుంది. ఇది గుడ్లు పెట్టడానికి, అందులో నివసించే తేనెటీగలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. తేనెటీగ యొక్క జీవిత చక్రం ఒక రాణి ఈగ దినమంతా గదులను పర్యవేక్షించడం, గుడ్లను పెట్టడం చేస్తుంది. అది రోజుకు 2,000 వరకు గుడ్లను పెడుతుంది. 1-2 రోజుల తర్వాత డెంబకాలు బయటకు వస్తాయి. 2 కూలి ఈగల డెంబకాలను తేనె పిప్పొడి రాయల్ జెల్లీతో అందిస్తాయి. రాయల్ జెల్లీని ఎక్కువగా త్రాగిన డెంబకాలు రాణి ఒక తేనె పట్టు మొత్తం ఒక రాణి ఈగ కంట్రోల్లోనే ఉంటుంది. పొరపాటున 2 రాణి ఈగలు ఉన్నట్లయితే ఇద్దరి మధ్యన ఘర్షణ మొదలై అందులో ఏదో ఒకటి మాత్రమే మరణిస్తుంది. బ్రతికున్న ఎవరాని ఒక లెజెండ్లా ఉంటుంది.